నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నుంచి వైసీపీ కార్పొరేటర్లు వాకౌట్ చేయడంపై తాత్కాలిక మేయర్ షేక్ సజ్జల మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన వారు ఇలా చేయడం సభను అగౌరవపరచడమేనన్నారు. కౌన్సిల్ ప్రతి సమావేశంలోనూ వైసీపీ కార్పొరేటర్లు కేవలం సభను జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. నియమ నిబంధనలకు అనుసరించి కావటి మనోహర్ నాయుడు రాజీనామాను ఆమోదించమంటున్న మేయర్ సజ్జలతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశంలో అత్యవసర సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కూటమి ప్రభుత్వం నుంచి వైసీపీ తరపు నుంచి కూడా ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అయితే ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా అందించారు, రాజీనామాని కూడా ఆమోదిస్తూ ఇటు ఏదైతే కౌన్సిల్ సమావేశం అయితే తీర్మానించింది, ఈ తీర్మానాన్ని కూడా బాయ్కాట్ చేస్తూ వైసీపీ కార్పొరేటర్లుగా అయితే బాయ్కాట్ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మేయర్ సజిల మనతో ఉన్నారు. మేడం చెప్పండి, వైసీపీ కార్పొరేటర్లు ఎందుకని వాకౌట్ చేశారు, దానికి కారణం ఏంటి అసలు? మీరు చూడొచ్చండి, ఈ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం కూడా వీళ్ళు ఎందుకు బైకాట్ చేశారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గౌరవనీయులు కావటి మనోహర్ నాయుడు గారు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా రాజీనామాను తెలియటం చేశారు. మేమందరం కూడా చూసాము, మీరు కూడా చూశారు. ఆ రాజీనామాను నేను ఇస్తున్నాను, ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయమని కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. అక్కడి నుంచి కలెక్టర్ గారు గౌరవ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పిన ప్రాసెసింగ్ ప్రకారం ఇది గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా యాజ్ పర్ రూల్గా ఈ యొక్క రాజీనామా డిసిజన్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ యొక్క అత్యవసర కౌన్సిలింగ్ సమావేశం పెట్టి ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేయడానికి మన ప్రభుత్వంలో అంటే కూటమి ప్రభుత్వంలో కూడా మెజారిటీస్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇది మేము యాక్సెప్ట్ చేయటం ఆమోదించడం కూడా జరిగింది. అంటే ఏదైతే కౌన్సిల్ సమావేశం జరిగిందో దీంట్లో వైసీపీ నాయకులు ఆరోపించేది కూడా ఒకటి, నగరపాలక సంస్థ కార్యాలయంలో వాళ్ళ ప్రత్యేక రాజ్యాంగాన్ని నడుపుతున్నారు, దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా వాళ్ళు అన్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? ప్రత్యేక రాజ్యాంగం అంటూ ఏది లేదండి. ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూస్ అంటే లేని ఇష్యూస్ని కూడా క్రియేట్ చేసి లేని యాక్ట్స్ని కూడా ప్రవేశపెట్టి ఇష్యూ చేస్తూ ప్రతిసారి కూడా ఇప్పుడే అని కాదు బైకాట్ చేసి ఏదో ఒక ఇష్యూ మీద వాళ్ళు ఇలా రాధాంతం రచ్చరచ్చ చేయటం కూడా సరా మామూలే అని నేను అనుకుంటున్నాను. అంటే ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు మాట్లాడట్లేదు, ఇటు కార్పొరేటర్లు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వాకౌట్లు చేస్తూ సభలకు రాకుండా ఇట్లా చేస్తారు. దీన్ని ఎలా చూడవచ్చు? అంటే మేము రాజకీయంగా ఎన్నుకున్నది ఒక పదవుల కోసం కాదు. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ సేవలో వచ్చామంటే ఇటు ప్రజా సేవ చేయాలి, వాళ్ళకి ఏం కావాలి, ఒక గవర్నర్సీ మీద మనం ముందుకు వెళ్ళాలి, ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి దశగా ముందుకు వెళ్ళాలి, పదవుల కోసం కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది ప్రజలు మా మీద భరోసా పెట్టి మాకు ఓటు వేశారు, ఇటు పదవులు చూస్తూ మాకు పెద్ద పెద్ద పోస్టులు కావాలి అని కాకుండా మేము అంటే మాకు ఇచ్చిన వాళ్ళు బాధ్యతను నిలబెట్టుకోవాలంటే ఇటు అసెంబ్లీకి వెళ్ళాలి, ఇటు కౌన్సిలింగ్ మీటింగ్కి వెళ్ళాలి, వాళ్ళ గురించి వాళ్ళ పక్షాన మేము మాట్లాడితేనే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు, వాళ్ళు వేసిన ఓట్స్ మేము కూడా సాటిస్ఫాక్షన్గా తీసుకోవాలని నా ఒక ప్రత్యేక అభిప్రాయంగా నేను చెప్తున్నాను. అంటే ఈ ప్రధానంగా కొంత నియోజకవర్గంలో అదే పశ్చిమ నియోజకవర్గంలో కావచ్చు, తూర్పు నియోజకవర్గంలో కావచ్చు నిధులు కేటాయించడంలో కూడా కావటి మనోహర్ నాయుడు కొంత వ్యత్యాసం చూపించాడని చెప్పేసి లాస్ట్ టైం కూడా మీరు చాలాసార్లు దీని మీద పోరాడారు. దీన్ని ఎలా చూడాలి? అంటే కావటి మనోహర్ నాయుడు గారు కొంతమందికి అలా చేశారు ఇలా చేశారు అని చెప్తున్నారు. నాకు తెలిసి అయితే కొన్ని వర్క్స్ జరిగినాయి, కొన్ని వర్క్స్ పెండింగ్లో పడినాయి. అవి చెప్పాలంటే ఇంకొంచెం నేను స్టడీ చేసి చెప్తానండి. ఇది పూర్తిగా చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఏదైనా కానీ రాజ్యాంగం సపరేట్గా ఉండదు, ప్రతి ఒక్కటి కూడా రాజ్యాంగ పరంగానే నడుస్తుంది, ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం కూడా లేదు. అయితే కేవలం వైసీపీ నాయకులు ప్రజల సమస్యలపై పోరాటం వారికి ఇష్టం లేకనే ఏదైతే కౌన్సిల్ సమావేశం ఉందో దాన్ని బాయ్కాట్ చేస్తూ కూడా ఒక రాద్ధాంతం కౌన్సిల్ సంబంధించినటువంటి సమావేశాన్ని కూడా రాద్ధాంతం చేయాలనే వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారంటూ కూడా మేయర్ సజిల చెప్తున్నారు. కెమెరామెన్ షణ్ముఖ్తో ప్రమోద్ కిరణ్, సిటీ 24 గుంటూరు.